కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. పటాన్చెరు సమీపంలో ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో లాస్య నందిత అక్కడికక్కడే మరణించారు. ఓఆర్ఆర్ వద్ద డివైడర్ను ఢీకొని లాస్య కారు పల్టీలు కొట్టింది. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఆమె ఇంటర్నల్ ఆర్గాన్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయని వైద్యులు చెబుతున్నారు. లాస్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కూతురి మరణ వార్త విని లాస్య తల్లి స్పృహ కోల్పోయారు. ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కారు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఎమ్మెల్యేగా పదవిని చేపట్టి ఏడాది కూడా కాకమునుపే కన్నుమూయడం దారుణమైన విషయం. నిజానికి నందితకు ఎమ్మెల్యేగా కాలం కలిసి రాలేదని నియోజకవర్గ ప్రజలంటున్నారు. గతేడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. తొలుత లిఫ్ట్లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుంచి ఆమె బయటపడ్డారు. ఆ తర్వాత నల్లగొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13న రెండవసారి ప్రమాదానికి గురయ్యారు. మూడవసారి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లగొండ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య కారు ఢీకొని హోంగార్డు మృతి చెందారు. ఆ సమయంలో ఆమెకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. 10 రోజుల గడవక ముందే మరో రోడ్డు ప్రమాదం జరిగింది. అన్ని గండాలు తప్పించిన భగవంతుడు ఈ ఒక్కసారి గట్టెక్కించుంటే బాగుండేదని అభిమానులు, అనుచరులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇదిలా ఉంటే నందిత మరణానికి నిపుణులు పలు కారణాలు చెబుతున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారు మారుతి సుజుకి XL6 సేఫ్టీ తక్కువగా ఉంటుందని అంటున్నారు. మిడిల్ సీటులో కూర్చున్న నందిత సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం ఒక కారణమని చెబుతున్నారు. సడన్ బ్రేక్ వేయడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఒక్కసారిగా ముందు సీటుకి వేగంగా ఢీకొట్టడంతో ఇంటర్నల్ పార్ట్స్ తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయని, ఇది కూడా ఒక కారణమేనని నిపుణులు, వైద్యులు చెబుతోన్న పరిస్థితి. మరోవైపు నార్కట్పల్లిలో నందిత స్కార్పియో కారు ప్రమాదానికి గురైంది. అప్పుడే డ్రైవర్ను మార్చి ఉంటే నందిత ప్రాణాలతో ఉండేవారేమోనని అనుచరులు చెబుతున్నారు. అంతేకాదు, నాడు ప్రమాదానికి గురైన స్కార్పియో కారున్నా ఇంత ప్రమాదం జరిగేది కాదని చెబుతోన్న పరిస్థితి.